ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ఈ మాటలు యోసేపు తన సహోదరులతో మాట్లాడుచున్నాడు. మనం సందర్భమును ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యాకోబు మరణించిన తర్వాత ఆయన సహోదరులు భయపడిపోతున్నారు. ఎందుకంటే యోసేపు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. మనము చేసినటువంటి కీడు, ఆయనకు మనం తలపెట్టినటువంటి హానిని ఆయన జ్ఞాపకం చేసుకొని మరి తిరిగి ఆయన కీడు చేయడానికి పూనుకుంటుండొచ్చు. ఆయన మనల్ని పగ తీర్చుకోవటానికి మరి ఆయన ముందుకొస్తుండొచ్చు. మనల్ని చంపేస్తాడేమో, ఇప్పుడు తండ్రి లేడు కదా మనల్ని కాపాడడానికి, ఎలా అని ఆయన యుద్ధకు వచ్చి మరి ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు యోసేపు ఈ మాటలు మన ధ్యాన వచనంలో చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు యోసేపు మాట్లాడారు. ఒకటి ఆజ్ఞాపించాడు, ఏంటిదంటే మీరు భయపడకండి అన్నాడు. రెండవది అభయం ఇచ్చాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అన్నాడు. ఆ మాటలు ఎలా చెప్పాడు? ఏదో అధికారపూర్వకంగా తనకున్నటువంటి హోదాను బట్టి ఆ రీతిగా మాట్లాడలేదు. ఆయన మాటలో ఎంతో దయ ఉంది. ఆయన మాటలో ఎంతో ప్రేమ తొణికిసలాడుతున్నది. ఆయన మాటలో ఎంతో ప్రీతికరంగా, ఆదరణకరంగా మాట్లాడాడు. యోసేపు యొక్క స్పందన లేదా యోసేపు యొక్క ఈ మాటలు ఆయన సహోదరులకు ఎంతో స్పష్టతను తీసుకొని వచ్చాయి. వారు ఇంకా భయపడకూడదు అనేటువంటి ధైర్యం వారికి వచ్చింది. యోసేపు మరి ధైర్యంగా, నమ్మకంగా అంతిమ న్యాయము దేవుడి చేతిలో పెట్టాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన పడినటువంటి శ్రమ ముగింపుకు వచ్చేసింది. ఆయన ఇప్పుడు ఎంతో మంచి హోదాలో ఉన్నాడు. ఆ శ్రమ ఏదైతే ఉన్నదో అది ఆశీర్వాదకరంగా మారింది. ఆయనకొక్కరికే కాదు, ఎంటైర్ నేషన్ కి, అది ఐగుప్తు దేశమునకు తర్వాత ఇశ్రాయేలీలకు కూడా, తన సహోదరులు అనబడినటువంటి వారికి కూడా అది ఆశీర్వాదకరంగా మారింది. వారు మరణం చెందకుండా, ఆ కరువులో మరణం చెందకుండా కాపాడబడినారు. యోసేపు కూడా ఒక కంక్లూజన్కి వచ్చినాడు. ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత మంచి దృక్పథము యోసేపులో ఉన్నది. ఆయన వైఖరి ఎంత భిన్నంగా ఉన్నది. ఎక్కడ కూడా పగ తీర్చుకోవాలి, ఎక్కడ కూడా హాని తలపెట్టాలనే ఆలోచన లేదు. అందుకే మరి ఇలాంటి దృక్పథం ఉంది కాబట్టి వారిని ఎక్కడ కూడా మరి వారు తిరిగి దుఃఖపడకుండా, వారికి తిరిగి హాని తలపెట్టకుండా, వారికి తిరిగి కీడు చేయకుండా ఆయన ఉన్నాడు. అందుకే ఒక అభయం ఇస్తున్నాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీతో పాటు మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. 1-2 రోజులు కాదు, 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, ఎల్లకాలం పోషిస్తాను. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో ఇశ్రాయేలీలు అక్కడ అనేక సంవత్సరాలు జీవించబోతున్నారు. మరి అన్ని సంవత్సరాలు కూడా నేను పోషిస్తాను అంటే దాదాపుగా మరి యోసేపు అక్కడ 80 సంవత్సరాలు జీవించాడు. మరి ఆ 80 సంవత్సరాలు ఆయన వారిని బ్రతికినంత కాలం పోషించాడు. వారు ఏ లోటు లేకుండా జీవించారు. అంటే ఇక్కడ యోసేపు మానవ రీత్యా మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో భిన్నంగా ప్రవర్తించాడు. మనకు ఎవరైతే హాని తలపెడతారో, మనకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగి హాని తలపెట్టడానికి, తిరిగి కీడు చేయడానికి మనము అవకాశాలు కూడా చూస్తుంటాము. మనము క్షమించడానికే కష్టపడుతుంటాము. ఎవరైతే మనకు హాని తలపెట్టారో, ఎవరైతే మన గురించి చెడుగా మాట్లాడారో, ఎవరైతే మనకు కీడు చేశారో
ఆ వ్యక్తి మనకు ఎదురుగా వస్తుంటేనే మనకు హృదయంలో ఎంతో నొచ్చుకుంటుంటాను. అబ్బా! ఈ ఈ ముఖాన్ని ఎలా చూడాలి నేను? ఎలా చూసి తట్టుకోవాలి? అందులో ఎలా క్షమించాలి? ముఖమే చూడలేకపోతున్నాను. ఎలా క్షమించాలి? నార్మల్‌గా ఎలా ప్రవర్తించాలి? ఎలా మాట్లాడాలి? అని ఎంతో స్ట్రగుల్ అవుతుంటాం లోపల. కానీ యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుని యొక్క మనసు ఆయనలో ఉన్నది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు వారిని రక్షించడానికి లోకానికి ఆయన పంపించాడు. మనం కూడా దేవుని ఎడల ఎంతో అవిధేయతగా ప్రవర్తించాము. అనేక సార్లు తప్పిపోతుంటాము. అనేక సార్లు ఆయనకు దూరంగా జీవిస్తుంటాము. అనేక సార్లు ఆయన అయిష్టమైన మార్గంలో మనం వెళ్తుంటాము. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడవలేదు, ఎడబాయలేదు. ఎప్పుడు ఆయన మనల్ని మర్చిపోలేదు. దినమంతా కూడా మనతోనే ఉంటారు. దినమెల్లా ఆయన చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు మనం ఆయన యుద్ధకు రాగలము అని. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నారు. యేసు ప్రభువుల వారు అంతగా మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ ఎంత అంటే సిలువ పైన మరణించేటంతగా. ఆ చేతులు ఏ రీతిగా అయితే చాచి చనిపోయాడు అంతగా అపరిమితమైన ప్రేమను మన ఎడల కనపరుస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో మనల్ని పోషించే దేవుడుగా ఉన్నారు. మన పిల్లలను కూడా పోషించే దేవుడుగా ఉన్నారు. మన పట్ల ఎంతో దయగా ప్రవర్తించే దేవుడుగా ఉన్నారు. మనకు ఎనలేని కృపను చూపే దేవుడుగా ఉన్నారు. మరి ఆయన యుద్ధకి ఉదయకాల సమయంలో వద్దామా? ఆయన కూడా మీరు భయపడకుడి అని సెలవిస్తున్నారు. మీరు భయపడకుడి, నేనున్నాను అని అభయమిస్తున్నారు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి జీవిస్తుండగా మనం ఎందుకు భయపడాలి? మన పట్ల కీడు చేసిన వారికి మనం ఎందుకు కీడు తలపెట్టాలని ఆలోచించాలి. క్రీస్తు యేసుకు మనకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని పౌలు గారు సెలవిచ్చినట్లుగా యేసయ్య మనసును మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఇతరులను క్షమించటానికి మనం సిద్ధంగా ఉంటాము. యోసేపు లాంటి మనసు మనకు కూడా ఉంటుంది. యేసయ్య లాంటి మనసు మనకు కూడా ఉంటుంది. తనను సిలువలో ఉమ్మివేసిన వారిని, మరి కొడాలతో కొట్టిన వారిని, అపహాసించిన వారిని ఎవరిని కూడా తిరిగి ఆయన దూషించలేదు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వారు ఎరుగరు, వారిని క్షమించండి అని మరి క్షమా ప్రార్థన చేసినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మనసులో మనం కలిగి ఉందాము. మనం కూడా ఆయన వలనే ఇతరులతో ప్రీతిగా, ఆదరణగా మాట్లాడి ఇతరులను బలపరచుదాము, ప్రోత్సాహపరచుదాము. క్రీస్తు ప్రేమను వారికి తెలియజేద్దాము. ప్రేమ నమ్మకం మెల్ల పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు ఎంతో మంచి దేవుడు అవుతారు. దయా, ప్రేమ, కృప కలిగిన దేవుడవుగా మమ్మల్ని మాత్రమే కాదు మా పిల్లల్ని కూడా పోషించి ఆదరించి కనికరించే దేవుడవుగా మీరు మాకున్నందుకు వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా నీ ప్రేమను, నీ ఆదరణను వారు అనుభవపూర్వకంగా తెలుసుకొని బలపరచబడుటకు నీ కృపను చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.